హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో మా దిగుమగం గ్రామంలో మహాభారత యజ్ఞం జరగబోతుంది. కొన్ని ఊర్లలో 18 రోజులే చేస్తారు, మా ఊర్లో 21 రోజు జరుగుతుంది. కాబట్టి తొలి పత్రిక మన ఇంటికే వచ్చింది శుక్రవారం. చాలా మంచి దినం ఈరోజు. అందరికీ ఈరోజు తెలపాలని కోరుకుంటున్నాను కాబట్టి పెడుతున్నాను. దీన్ని క్లియర్గా మీకు ఫోటో తీసి కూడా పెడతాను నేను. అఖండమైన యజ్ఞం ఇది. దీన్ని సాధించాలన్నా కూడా చాలా డబ్బులతో ఖర్చు అవుతుంది. ఎవరన్నా విరాళాలు ఇవ్వాలంటే కూడా కానీ దీనిలో ధర్మకర్త అకౌంట్ ఉంటుంది, మీరు ఫోన్ చేసి కూడా వేయచ్చు. దిగ్విజయంగా జరుగుతుంది కాబట్టి మహాభారత యజ్ఞానికి అందరూ వచ్చి చూసి ఆనందించాలని కోరుకుంటూ మీకు ఈ పత్రిక పెడుతున్నాను. కాబట్టి అందరూ ఆహ్వానులే. మీకు సరిగా తెలియకుండా ఉంటే నేను చదివి చెప్తాను చూడండి. శ్రీమతి గల్లా అరుణకుమారి, శ్రీ గల్లా రామచంద్రనాయుడు గారు మరియు కుటుంబ సభ్యులు సహకారంతో మహాభారత ఆహ్వాన పత్రిక దిగువమాగం గ్రామం, తవణంపల్లి మండలం, చిత్తూరు జిల్లా. భక్తాగ్రేయులారా, చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువమాగం గ్రామంలో క్రింది కార్యక్రమం మానుసారం మహాభారత మహోత్సవం నిర్వహించబడినట్టు పెద్దలు నిశ్చయించినారు. తమెల్లరూ ఈ మహోత్సవమునకు విచ్చేసి తమ శాయశక్తుల ద్రవ్య సహాయమునర్చి యజ్ఞమును జయప్రదంగా కావలసిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థించుచున్నాము. కార్యక్రమం ఉత్సవం గరిక ఉత్సవం వచ్చి 26/6/2024 శ్రీమాగం ధర్మకర్తలు. ఈ శ్రీమాగం వాళ్ళు అంటే ఒక పెద్ద చరిత్ర అన్నమాట మా ఊరికి. ఈ మాగం వాళ్ళు వచ్చి పలమనేరు దగ్గర ఉన్నారు. వాళ్ళు వచ్చి జగమర్లలో ఉండారు. వాళ్ళ ఇంటి పేరు మాగం. ఆ కాలంలో వాళ్ళ ఆడబడుసు అన్నమాట గుండాలమ్మ. ఆ గుండాలమ్మ సహగమనం అయిపోయింది కాబట్టి ఆమెని ఈ అడవి ప్రాంతంలో ఒక చెట్టు దగ్గర నుంచి తీసుకెళ్తేనే భారతం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళకు దేవుడు వచ్చి ఆ గెరిగిని ఎత్తిపోతారు వాళ్ళు. అందువల్ల పేరు కూడా ఊరికి మాగం అని రావడానికి వాళ్ళ ఇంటి పేరే అనమాట. అందుకు దిగువ మాగం, పై మాగం అని మాగం పేరే వచ్చింది. ఇంత చరిత్ర ఉంది. గుండాలమ్మ చాలా సత్యమైన దేవత. ఆమెకి గుడే కట్టిపించాడు మా ఆయన కానీ, ఊర్లో గ్రామస్తులు కానీ. చాలా మంచి భక్తురాల మహాతల్లి. ఇకపోతే 20వ తేదీ నుంచి ప్రారంభం. అందువల్ల ధ్వజారోహము శ్రీమతి డబ్ల్యూ సుచిత్ర ఇంద్రసేన్ నాయుడు. ఇక అన్నీ ఉంటాయి, నేను ఫోటోలో పెడతాను. మీకు చెప్పినా కూడా పెద్దగా అర్థం కావదు కాబట్టి అందరూ వినండి.